వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. సో రెగ్యులర్గా చేసే వీడియోస్లో భాగంగా చాలామంది మెడికల్ స్టూడెంట్స్ నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తున్నారు. వచ్చినటువంటి మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది నన్ను అడిగేది ఏంటంటే, సార్ ఏదైనా అబ్రాడ్ ఏదైనా మెడికల్కి వెళితే బెటర్ కదా, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే బెటర్ కదా, జనరల్గా యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, సింగపూర్ కానీ ఇట్లాంటి కంట్రీస్లో మీకు కొంచెం బెటర్గా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి, శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి, క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటాయి కాబట్టి ఇండియాలో మెడిసిన్ చదవడం కంటే కూడా బయట కంట్రీస్కి వెళ్ళి ఏదన్నా మనం చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువ మంది నన్ను దాని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఎక్కువగా చాలామంది పిల్లలు ఏమడుగుతారంటే, ఏదైనా ఫిలిప్పీన్స్ వెళ్ళమంటారా, లేకపోతే ఏదైనా రష్యా కానీ, లేకపోతే చైనా కానీ, లేకపోతే ఇట్లాంటి జార్జియా కానీ ఇలాంటి కంట్రీస్ అడుగుతూ ఉంటారండి. సో చాలా సందర్భాల్లో సపరేట్గా వీడియోస్ చేశాను, ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ వీడియోస్ వినండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ కంట్రీస్కి వెళ్ళకూడదు, ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అన్నీ కూడా మారిపోయినాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయడంతో పాటుగా మళ్ళీ 1 year హౌస్ సర్జన్ చేయడం కానివ్వండి, ప్లస్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు లైసెన్స్ తీసుకుని రావాలి. ఇదివరకంటే డిగ్రీ తీసుకుని వస్తే సరిపోయి ఉండేది, అక్కడ లైసెన్స్ తీసుకుని అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అయ్యి లైసెన్స్ తీసుకురావాలి. బట్ ఒకే చోట కంటిన్యూగా చదవాలి. లేకపోతేనేమో ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఉందనుకోండి, 4.5 years ఎంబీబీఎస్ చల్లదని, సో మినిమం ఇన్ని నెలలు చదవాలి, 54 నెలలు అని చెప్పేసి అలా రూల్స్ అన్నీ కూడా చాలా మారిపోయినాయి. ఫ్యూచర్లో కూడా మారుతూ ఉంటాయండి. వీటితో ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇప్పుడు ఈ రోజు రూల్ ఉంది కదా అని చెప్పి ఈ రోజు డెసిషన్ తీసుకుంటున్నారు చాలామంది. సో ఈ డెసిషన్ మళ్ళీ మారిపోవచ్చు అండి. మారిపోయిన తర్వాత మళ్ళీ కొత్తది అప్లై అవుద్దని చెప్తున్నారు. ఇట్లా చాలామంది పిల్లలు ఫిలిప్పైన్స్ వెళ్ళి కూడా చాలామంది సఫర్ అయ్యారు, ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఈ రూల్స్ అన్నీ కంటిన్యూస్గా మారిపోతూ ఉంటాయి కాబట్టి, సో అలాంటి రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. నిజంగా భారతదేశం రావాలనుకుంటే భారతదేశం చదువుకుంటేనే బెటర్ తప్ప మీరు పక్క కంట్రీస్కి వెళ్ళకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, ప్లస్ మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయి. దాని గురించి సపరేట్గా వీడియోస్ చేశాను, దయచేసి ఆ వీడియోస్ వినండి. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అంటే అఫ్కోర్స్ యూఎస్కి సంబంధించి 2027 అడ్మిషన్ సంబంధించి కొంతమంది కౌన్సిలింగ్ నా దగ్గర రావడం జరుగుతుందంటే దయచేసి అర్థం చేసుకోండి. 2027 యూఎస్కి అడ్మిషన్ సంబంధించి డెడ్ లైన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. దయచేసి ఆ పర్స్పెక్టివ్లో 2027కి సంబంధించి నా దగ్గర రాకండి. 2028కి సంబంధించి యూఎస్లో కొన్ని ప్లాన్ చేయొచ్చు, అది కూడా ప్రొఫైల్ కుదిరితేనే. చాలామందికి ఆ ప్రొఫైల్స్ సెట్ అవ్వవు, ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్లీ మంచి ప్రొఫైల్ ఉంటే తప్ప ఛాన్సెస్ ఉండవు. సో అది మేబీ స్టూడెంట్స్ని చూసిన తర్వాత కొంత నాకు అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడు మాత్రమే నేను చెప్పగలను. బట్ జనరల్గా యూఎస్ వరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ డెడ్ లైన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో యూకే అండ్ ఆస్ట్రేలియాకి డెడ్ లైన్స్ ఓపెన్ అయినాయి. యూకే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయినాయి. ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్, వాళ్ళ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు కూడా డెడ్ లైన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సెప్టెంబర్ 16 వరకు కూడా మనకు అవకాశం ఉంది. ఈలో ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం సరిపోదు కాబట్టి ఎవరైతే యూకే మెడిసిన్ వెళదాం అనుకుంటారో, ఎందుకంటే యూకే మెడిసిన్ చేసినట్లయితే యూకేలో పీజీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి యూకేలో పీజీ చేసిన తర్వాత మనకు లైసెన్స్ వస్తుంది. ఒక్కసారి లైసెన్స్ మనకు వచ్చిన తర్వాత మీరు గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇండియా కానీ, లేకపోతే ఎక్కడికైనా కూడా చాలా సందర్భాల్లో ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా వచ్చి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. సో యూకేలో ఉన్న లైసెన్స్ ఏదైతే ఉంటుందో, యూకేలో యూజ్ చేసిన తర్వాత పీజీకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పీజీ కంప్లీట్గా ఫ్రీగానే ఉంటుంది యూకేలో. కొంతమంది యూకే నుంచి ఆస్ట్రేలియా కానీ లేదా యూఎస్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. యూకే అండర్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, జనరల్గా స్కాలర్షిప్స్ ఎక్స్ట్రీమ్లీ రేరు. సో అందులో డబ్బులు పెట్టుకుని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది మీరు. సో అట్లాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో, ఆస్ట్రేలియాలో కంపల్సరీగా జనరల్గా ఎక్కువగా సిబిఎస్ఈ బోర్డు ఉంటేనే తీసుకుంటారు, స్టేట్ బోర్డు తక్కువ. బట్ యూకేలో స్టేట్ బోర్డు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియాలో స్టేట్ బోర్డు వెరీ రేరుగా ఉంటుంది. సో అట్లాగే ఆస్ట్రేలియాలో ఏదైతే మనం చదువుతామో జనరల్గా వాళ్ళ ఇంటేకి జనవరిలో ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక 6 months గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్టార్టింగే జనవరి ఉంటుంది వాళ్ళది. సో రెగ్యులర్గా ఉండి సెప్టెంబర్ అట్లా ఉండదండి. అంటే సెప్టెంబర్ కాకుండా ఒక 4 months లేట్గా స్టార్ట్ అవుతుంది, జనవరి ఇంటేక్ ఉంటుంది. సో అది యూఎస్కి వచ్చి 2028కి అవకాశం ఉంది తప్ప 2027కి అవకాశం లేదు. సో సింగపూర్ ఏదైతే ఉంటుందో చాలా హైలీ కాంపిటేటివ్ ఉంటుంది. జనరల్గా సింగపూర్ కూడా ఇంకా డెడ్ లైన్స్ అయితే ఉన్నాయి కానీ, బట్ జనరల్గా స్టేట్ బోర్డు తీసుకోరు. చాలా ప్రొఫైల్ చాలా బాగుంటుంది తప్ప తీసుకునే అవకాశం ఉండదు, చాలా టఫ్ ఉంటుంది రావడం. సో అందులో డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవి, ఈవెన్ న్యూజిలాండ్ తీసుకున్నా కూడా పాత్వే ప్రోగ్రామ్స్ అంటారు. డైరెక్ట్గా ఎవరో ఒక 1 year చదివిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగున్న తర్వాత అప్పుడు మెడికల్కి తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించి మాట్లాడుతున్నాం తప్ప ప్రీ మెడికల్కి వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత మెడికల్కి వెళ్ళే అవకాశం ఏదైతే ఉంటుందో అలా ఉండదు. సో అందు గురించి ఏంటంటే, ప్రీ మెడికల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రీ మెడికల్కి సంబంధించి ఎవరికి కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ప్రీ మెడికల్కి ఎవరు వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. యూకేలో 5 years ఉంటాయి, కొన్ని 6 years ఉంటాయి. ఆస్ట్రేలియా అయితే 5 ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి, లేదా 8 కూడా ఉంటాయి. 8 ఉండవండి, ఓన్లీ 7 వరకే ఉంటాయి. యూఎస్ అయితేనే మాత్రం అలా 8 వరకు ఉండే అవకాశం ఉంటుంది.
సో సింగపూర్ వచ్చేసరికి 6 years ఉంటుంది. సో అలాగే కొన్ని చైనాలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ ఉంటే వాటిలోకి వెళ్ళే అవకాశం అయితే డెడ్ లైన్స్ ఇంకా ఉన్నాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ రాయవలసి ఉంటుంది. సో అవి కొంచెం ఫైనాన్షియల్ తక్కువ ఉంటుంది. చైనా అంటే రెగ్యులర్గా మాట్లాడే చైనా కాలేజీలు ఏదైతే ఏజెన్సీ పంపుతారో అలాంటివి కాదు కంటే కొన్ని ఇంటర్నేషనల్గా డైరెక్ట్గా యూఎస్ వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ ఉంటాయి. 2-3 కాలేజెస్ మాత్రమే ఉంటాయి. ఆ కాలేజెస్లో ప్లాన్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూకేకి డెడ్ లైన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో అప్లికేషన్ డెడ్ లైన్ కాదు, ఎగ్జామినేషన్ డెడ్ లైన్ కూడా చూడాలి. చాలామందికి తెలియక అప్లికేషన్ డెడ్ లైన్ చూస్తారు, చాట్ జీపీటీలోకి వెళ్ళి వాటిలోకి వెళ్ళి. అవన్నీ కాదండి. అలాగే చాలా యూకేలో కూడా చాలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. కొంతమంది మ్యాథ్స్ లేకుండా ఈవెన్ అప్లై చేసే అవకాశం ఉంటే స్టేట్ బోర్డు కూడా కొన్ని అలౌ చేస్తాడు. ఫౌండేషన్ కోర్స్ చదివి కూడా మెడికల్ చదివే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రొఫైల్ వీక్గా ఉంటే అప్పుడు 6+1 అవుతుంది, 7 years అవుతుంది. బట్ డెఫినెట్గా ఇక్కడ మెడిసిన్తో కంపేర్ చేస్తే అక్కడ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, లేదా యూఎస్ కానీ ఏవైతే మెడిసిన్ ప్రోగ్రామ్స్ ఉంటాయో దీనికంటే 100 రెట్లు బెటర్. ఎందుకంటే వాళ్ళ జీతాలు కోట్లలో ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయింది. ఇక్కడ మెడిసిన్ వాళ్ళు కూడా 25,000-30,000 కూడా రావట్లేదు. మన పీజీ ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అక్కడ పీజీ ఫ్రీ. దీంతో పాటుగా ఈవెన్ యూరోప్ ఏదైతే ఉంటుందో యూరోప్లో కూడా మెడిసిన్ చేసే అవకాశం ఉంటుంది. యూరోప్లో కూడా కొన్ని కాలేజ్ ఎక్రెడిటెడ్ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్ నుంచి మాత్రమే చదివితే మాత్రమే సో తర్వాత ఏదైనా యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి యూకేలో లైసెన్స్ వచ్చింది అంటే, లైసెన్స్ అంటే పీజీని లైసెన్స్ అంటారు తప్ప యూజీని లైసెన్స్ అంటారు. యూకేని మాత్రమే లైసెన్స్ అంటారు. సో అందులో ఒక్కసారి మీకు లైసెన్స్ అంటే వచ్చిందంటే మీ తర్వాత యూరోప్లో చదివిన తర్వాత ఏదైనా యూకే కానీ లేకపోతే ఏదైనా యూఎస్ కానీ ఇలాంటి కంట్రీస్కి వచ్చి ఏదైనా మీరు చదివితే ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కానీ, ఇండియా కానీ, లేకపోతే సో ఇండియాలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఇండియాలో చదివినటువంటి ప్రైవేట్ కాలేజీలో క్వాలిటీ లేని ఎడ్యుకేషన్లో చదివినటువంటి పీజీ చదివినా కూడా ఎవ్వరు జాబ్లు ఇవ్వట్లేదు ఇప్పుడు. సో ఎందుకంటే చాలా సాచురేట్ అయిపోయింది, క్వాలిటీ చాలా వరస్ట్ స్టేజ్కి దిగిపోయింది. అందువల్ల ఏంటంటే అతి తక్కువ కాలేజీలో చదివిన వాళ్ళకి అది కూడా తగ్గిపోయింది. ఎవరైతే యూఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విపరీతమైనటువంటి క్రేజ్, వాళ్ళకి 20 లక్షలు 15 లక్షల జీతాలు. ఇండియాలో పీజీ చదివిన వాడికి ఆల్మోస్ట్ పెద్ద కాలేజీలో చదివినప్పటికీ కూడా ఎయిమ్స్ లాంటి కాలేజీలో చదివిన 1,500,000 మించి జీతాలు, 2 లక్షల మించి జీతాలు ఇవ్వట్లేదు. సో ఎందుకంటే సాచురేషన్ ఎక్కువైపోయింది. 136,000 ఎంబీబీఎస్ సీట్లు పెంచేశారు. సో సీట్లు పెరిగిపోవడం వల్ల ఇదంది రకరకాలుగా సిటీస్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయినాయి. సో ప్రాబబ్లీ ఏంటంటే ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా పర్వాలేదు, ఒకవేళ స్కాలర్షిప్లు రాకపోయినా అనుకుంటారో పీజీకి యూజీకి కలిపి పెట్టి డబ్బులు ఒకేసారి పెట్టేసినట్లయితే టాప్ క్లాస్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో మీ మెడికల్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు డెఫినెట్గా మంచి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ముందు ఆలోచించుకుని ఎవరైతే 2027 యూకేకి వెళ్ళాలనుకుంటారో, 2028 జనవరి ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకుంటారో, 2028 ఫాల్కి యూఎస్ వెళ్ళాలనుకుంటారో, 2027 యూరోప్కి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో, 2027 సింగపూర్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏముంటుంది అంటే వాళ్ళ యూనివర్సిటీ బట్టి వాళ్ళ ఎగ్జామ్స్ మారిపోతూ ఉంటే ప్రిపరేషన్స్ అవి ఉంటాయి, డెడ్ లైన్స్ వేరు ఉంటాయి. సో కొన్ని స్టేట్ బోర్డు తీసుకుంటారు, కొన్ని తీసుకోరు, కొన్ని స్కాలర్షిప్లు ఇస్తారు, కొన్ని స్కాలర్షిప్లు ఇవ్వరు. సో ఇట్లా కొంతమంది మ్యాథ్స్ మ్యాండేటరీ ఉంటే తప్ప అప్లై చేయడం కూడా కొన్ని అప్లై చేయొచ్చు, కొన్ని అప్లై చేయకూడదు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ కొన్ని కాలేజ్ ఎక్రిడేషన్స్ ఉంటాయి, కొన్ని కాలేజ్ ఎక్రిడేషన్స్ ఉండవు. కొన్ని కాలేజీలు వెళ్తేనే అక్కడి నుంచి అవకాశం ఉంటుంది, యూఎస్ కానీ మళ్ళీ యూకే కానీ మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కంట్రీస్ ఏది కూడా మళ్ళీ వెనక్కి వచ్చి చదవడం అనే కాన్సెప్ట్ ఉండదు. డైరెక్ట్గా వెంటే పీజీ కూడా అక్కడ చేసేస్తే ఆ పీజీ లైసెన్స్తో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళ ఎర్నింగ్ కూడా క్రోర్స్ రూపీస్లో ఉంటుంది. కాబట్టి మెడికల్ అంటూ నిజంగా చదవాలనుకుంటే జనరల్గా ఇండియాలో ఎక్కువగా నేను పెద్దగా రికమెండ్ చేయను, మీకు తెలిసిందే. సో డెఫినెట్గా బయటికి వెళ్ళి చదవగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. బట్ సీట్ అందరికీ వచ్చే అవకాశం ఉండదు, స్కాలర్షిప్ వచ్చే అందరికీ అవకాశం ఉండదు. అది ప్రొఫైల్ బట్టి మాత్రమే చెప్పగలం తప్ప మామూలుగా చెప్పడానికి ఉండదు. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్
సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.